మధుమేహం అంటే డయాబెటీస్. సో ఈ డయాబెటీస్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో చాలా సర్వసాధారణమని చెప్పు. ఇప్పుడు ఎస్పెషల్లీ మన ఇండియాలో చూస్తే కనుక డయాబెటిక్ పాపులేషన్ అనేది రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. వరల్డ్ మొత్తం చూసినా కానీ మనం ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్గా చెప్పుకుంటున్నారు. సో జబ్బు యొక్క దాని ఇన్సిడెన్స్ అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉందన్నమాట. అంటే యూజువల్గా డయాబెటీస్ టైప్ 2 అనేది 50 ఇయర్స్ తర్వాత వచ్చే జబ్బు అనమాట. కానీ ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్లో చేంజెస్ అయితేనేమి, ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ అయితేనేమి, ఇండస్ట్రియలైజేషన్ వల్ల అయితేనేమి, డయాబెటీస్ అనేది చాలా చిన్న వయసులో కూడా వస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, ఈటింగ్ హ్యాబిట్స్లో మార్పులు, సో వ్యాయామం లేకపోవడం, సో ఇలాంటి వాటి వల్ల డయాబెటీస్ మామూలుగా 35-40 ఇయర్స్ వరకు చాలామందికి డయాబెటీస్ బారిన పడుతున్నారు. సో డయాబెటీస్ ఇప్పుడు చూసినట్టయితే ఆల్మోస్ట్ మనకి ప్రతి 10 మందిలో ఒకరికి డయాబెటీస్ అనేది కనబడతా ఉంది. సో ఈ డయాబెటీస్ జాగ్రత్తలు అంటే ఒకటి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకటి వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఒకటి మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉందా, మన ఫ్యామిలీలో మీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్కి డయాబెటీస్ ఎవరైనా ఉందా, సో ప్రెగ్నెన్సీలో మీకు ఏమైనా డయాబెటీస్ వచ్చిందా ఫీమేల్స్ అయితే కనుక. సో ఇలాంటి విషయాలు కూడా, మీ సెడెంటరీ స్టైల్ ఏంటి, మీరు బాగా సెడెంటరీ అంటే బాగా అసలు ఏమీ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటున్నారా, మీ ఆహార అలవాట్లు ఏమిటి, ఇంకేమైనా మీరు జంక్ ఫుడ్స్, బయట ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారా, సో ఫుడ్ డిసిప్లిన్ అని కూడా లేకుండే కనుక ఇట్లాంటి అలవాట్లు ఏది సెడెంటరీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఎక్కువ జంక్ ఫుడ్స్ అవి తినడం, ఇలాంటివన్నీ ఉన్నాయంటే మీకు డయాబెటీస్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉందని అర్థం. కాబట్టి ఇది ప్రివెంట్ చేయడానికి ఇది ఒక పద్ధతి, గుడ్ లైఫ్ స్టైల్ అంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే మినిమమ్ ఆఫ్ 30 to 40 minutes ఆఫ్ వాకింగ్ అట్లీస్ట్ 5 days ఇన్ ఏ వీక్. సో ఆన్ యావరేజ్ ఒక 150 minutes పర్ వీక్ మీరు రెగ్యులర్ వాకింగ్ అంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం, అంటే రెగ్యులర్ వేగంగా నడవడం కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సో ఏ పద్ధతిలో అయినా చేయొచ్చు, లేదంటే యోగా కానీ, ఏ రకమైన పద్ధతిలో అయినా సరే మీరు వ్యాయామం అనేది ఒక మినిమం 150 minutes ఇన్ ఏ వీక్ అది చేయాల్సి ఉంటుంది. అలాగే డైట్లో హై ఫైబర్ డైట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. జంక్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. సో ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల, అలాగే మీరు ఓవర్ వెయిట్ ఉన్నట్టే కనుక వెయిట్ రిడక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడు ఈ ఊబకాయం అనేది సాధారణంగా పెరిగిపోతుంది అన్నమాట. ఎందుకంటే పేరెంట్స్, తల్లిదండ్రులు బాగా ముద్దు చేసి ఎక్కువగా తినిపించడం, దీనివల్ల చిన్నపిల్లల్లో చాలామంది కూడా ఈ ఊబకాయం బారిన పడుతున్నారు. సో ఈ చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది ఒక ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డయాబెటీస్ ఇన్ ఫ్యూచర్. వాళ్ళు పెద్ద ఎవరికి వాళ్ళకి 25-30 years వచ్చేవరకే వాళ్ళకి డయాబెటీస్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ డయాబెటీస్ ఎడ్యుకేషన్ అనేది ముందు నుంచే స్టార్ట్ కావాలి, అంటే రైట్ ఫ్రమ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ అక్కడి నుంచే స్టార్ట్ కావాలి. అది పేరెంట్స్ దాని మీద శ్రద్ధ వహించాలి. వాళ్ళ పిల్లల అలవాట్లు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా. ఇప్పుడు ఈ రోజుల్లో ఏ స్కూల్ చూసినా కానీ స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ ఉండవు, సో పిల్లలకి ఆటలు లేవు. సో ఇదంతా లేకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువగా కూర్చొని సెల్ ఫోన్లో గేమ్స్ ఆడడం, ఎంతసేపు ఏమాత్రం ఫిజికల్ యాక్టివిటీకి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం. సో ఇదంతా కూడా మన ఫ్యూచర్లో డయాబెటీస్ రావడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్. అట్లాగే ప్రెగ్నెంట్ విమెన్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీలో ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి చాలామందికి ప్రెగ్నెన్సీ తర్వాత డయాబెటీస్ అనేది క్యూర్ అవుతుంది ఆటోమేటిక్గా. కొందరికి మాత్రం ఆ డయాబెటీస్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో అట్లాగే వాళ్ళకి పుట్టిన బేబీస్, ఒకవేళ లార్జ్ వెయిట్ బేబీస్ అయితే కనుక వాళ్ళకు కూడా ముందు ఈ డయాబెటీస్ వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ డయాబెటీస్ ప్రివెన్షన్ అనేది అక్కడి నుంచే మొదలు పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ ప్రివెన్షన్కి దోహదపడే విషయాలు. అట్లాగే వచ్చిన తర్వాత ఏం చేస్తాము, డయాబెటీస్ నిర్ధారణ అయిందనుకోండి, అవగానే తర్వాత అది టైప్ 1, టైప్ 2 అని నిర్ధారిస్తారు డాక్టర్ గారు. సో ఇక్కడ మన అడల్ట్స్లో చూసేది టైప్ 2 డయాబెటీస్. సో టైప్ 2 డయాబెటీస్లో ట్రీట్మెంట్ ముఖ్యంగా ఫస్ట్ ఏముంటుందంటే మనకి మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటాము, అంటే మందులు లేకుండా. ఒకవేళ డయాబెటీస్ అనేది ఆయనకి కొద్దిగా మైల్డ్గా ఉందనుకోండి, సో వాళ్ళకి మందులు వాడాల్సిన అవసరం లేదు. మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటే ఇందాక చెప్పినట్టుగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, తినే క్యాలరీస్ తగ్గించుకోవడము, హై ఫైబర్ రేట్ తీసుకోవడము, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము, సో ఇలాంటివి చేయడము, ప్లస్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. సో దీనివల్ల మనము డయాబెటీస్ని మందులు లేకుండా కూడా కంట్రోల్ చేయొచ్చు. అది ఒక స్టేజ్ వరకు అనమాట. ఒకళ్ళు బియాండ్ దిస్ స్టేజ్ అంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ తోటి కంట్రోల్ కాని పరిస్థితుల్లో అప్పుడు మందులు మొదలు పెడతాం. ఆ మందుల్లో కూడా ముందు ఓరల్ యాంటీ డయాబెటిక్ మెడికేషన్స్ అంటారు. అందులో 3-4 రకాలుగా ఉంటాయి. సో ఆ మందులు కూడా పనిచేయడం ఆగిపోయినప్పుడు అప్పుడు కొందరికి
ఈ ఇన్సులిన్ అనేది వాడాల్సి వస్తుంది అన్నమాట. సో అలాగే ఈ డయాబెటిక్ పేషెంట్స్ కొన్ని రెగ్యులర్ సర్వేలెన్స్ అంటాం, రెగ్యులర్గా కొన్ని కొన్ని విషయాలు చెక్ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. మంచి కంట్రోల్ ఉన్న వాళ్ళైతే ఒక ఎవ్రీ 3 monthsకి ఒకసారి బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకోవడం, కంట్రోల్ లేని వాళ్ళైతే కొంచెం ఫ్రీక్వెంట్గా బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకోవడం, ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. ప్రతి డయాబెటిక్ పేషెంట్ కూడా కంపల్సరీగా ఒక గ్లూకోమీటర్ కొనుక్కొని అది వాడటం అనేది నేర్చుకుంటూ ఉండాలన్నమాట. సో దానివల్ల మీకు డోసెస్ కానీ మీ డ్రగ్ డోసింగ్ అదంతా కూడా మీకు మీరే అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా బాగా విపరీతమైన మార్పులు వచ్చినప్పుడు మీ షుగర్ బాగా పడిపోవడం కానీ, బాగా ఎక్కువగా ఉండడం కానీ, లేదంటే హెచ్చుతగ్గులు చాలా ఫ్రీక్వెంట్గా రావడం కానీ జరిగినప్పుడు అది మీ డాక్టర్ని సంప్రదించాల్సిన మీకు ఇండికేషన్ ఇస్తుంది. సో హోమ్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామందికి మిషన్స్ ఉంటాయి కానీ వాళ్ళకి అలవాటు చేసుకోరు, వాడడం జరగదు. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి చేసుకోవడం వల్ల ఒక డిసీజ్ గురించిన ఒక డిసిప్లిన్ అనేది ఒకటి ఏర్పడుతుంది. అట్లాగే ఈ డయాబెటిక్ పేషెంట్స్ అందరూ కూడా ఏడాదికి ఒక్కసారి రెటీనా టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది ఈ 5 years దాటిన తర్వాత, డయాబెటీస్ వచ్చిన 5 years దాటిన తర్వాత చాలామందికి రెటీనా అనేది దెబ్బతింటుంది అనమాట. సో ఈ డయాబెటిక్ రెటినోపతి గుర్తించడానికని యాన్యువల్గా కంపల్సరీగా మీకు కంటికి సంబంధించిన సిమ్టమ్స్ లక్షణాలు ఉన్నా లేకపోయినా వెళ్ళి కంటి డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. సో దాన్ని డయాబెటిక్ రెటినోపతి చెకింగ్ అంటారు. అట్లాగే కిడ్నీస్ గురించి. సో కిడ్నీస్ కూడా ఇప్పుడు యూజువల్గా ముఖ్యంగా ఈ డయాబెటిక్ పేషెంట్స్కి మైక్రోవాస్కులర్, మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని ఉంటాయి. మైక్రోవాస్కులర్ అంటే ముఖ్యంగా నరాలకు సంబంధించి న్యూరోపతి అంటాం, కిడ్నీకి సంబంధించి నెఫ్రోపతి అంటాం, అలాగే కళ్ళకి సంబంధించి రెటినోపతి అంటాం. ఇవన్నీ కూడా చిన్న చిన్న సూక్ష్మమైన రక్తనాళాలని ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఈ కాంప్లికేషన్స్ని తొందరగా గుర్తిస్తే కనుక మనం వాటిని ఆర్గన్ డ్యామేజ్ నుంచి, ఆర్గన్ ఫెయిల్యూర్ నుంచి కాపాడగలుగుతాం. రెటినోపతిని గుర్తించడము, అలాగే నెఫ్రోపతిని గుర్తించడానికి యూరిన్లో ప్రోటీన్ లాస్ ఎంత వస్తుందని చూస్తాం అన్నమాట. దాన్ని మైక్రో ఆల్బ్యూమినురియా అంటాం అన్నమాట. సో అట్లాగే అది కూడా యాన్యువల్గా ఒకసారి చేయించుకుంటూ ఉండాలి. అట్లాగే న్యూరోపతి అంటారు. చాలామంది పేషెంట్స్కి న్యూరోపతి వల్ల కాళ్ళు చేతులు తిమ్మిర్లు పట్టడం, పిన్స్ అండ్ నీడిల్స్, బర్నింగ్ సెన్సేషన్, అరికాళ్ళ మంటలు రావడము, కాళ్ళు ముద్దుబారిపోవడము, వేడి చల్లదనం తెలియకపోవడము, ఏదైనా దెబ్బ తగిలినా కానీ గ్రహించలేకపోవడము, ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో ఈ న్యూరోపతికి సంబంధించి కూడా న్యూరో ఫిజిషియన్స్ని సంప్రదించి దానికి సలహా తీసుకోవాలి. వీటన్నిటికీ ముఖ్యంగా ఏం చేయాలంటే డయాబెటీస్ కంట్రోల్ చేయాలి. సో డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, న్యూట్రిషనల్ మెథడ్స్, సో ప్లస్ మెడికేషన్స్, ఇవన్నీ చేయాలన్నమాట. అట్లాగే ఈ కేర్ ఆఫ్ ద ఫీట్ అంటే పాదాలు ఉంటాయి. సో పాదాలని చాలా శ్రద్ధగా చూసుకోవాలి. మన ముఖాన్ని ఎంత శ్రద్ధగా చూసుకుంటామో పాదాలని కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పాదాలకి మనం వేసుకునే చెప్పుల నుంచి, షూస్ నుంచి జాగ్రత్తగా చేసుకోవాలి. మనం షూ తొడిగినప్పుడు లోపల ఏమైనా చిన్న చిన్న రాళ్ళు ఏమైనా ఉన్నాయనుకోండి, మీకు తెలియకుండానే అది మీ స్పర్శ లేదు కాబట్టి మీకు తెలియకుండానే అది లోపల అల్సర్ ఫామ్ అయ్యి. వెల్ ఫిట్టింగ్ షూ ఇంపార్టెంట్. మంచి మీకు ఫిట్ అవుతుందా లేదా. బాగా టైట్ షూ వేసుకున్నారనుకోండి, దాంతో మీకు డయాబెటిక్ అల్సర్స్, ఫుట్ అల్సర్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే మీరు నెయిల్స్ కట్ చేయడం, కాళ్ళకి నెయిల్స్ కట్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఇష్టం వచ్చిన రీతిలో కట్ చేసుకుంటే కనుక అది అల్సర్ ఫామ్ అయిపోయి మీకు అది పుండు మారడం అనేది చాలా కాలం పడుతుంది. సో అందుకని ఈ డయాబెటీస్, ఈ ఫుడ్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన దేశంలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఫస్ట్ కారణం అయితే, రెండో కారణం ఏంటంటే డయాబెటీస్. కాబట్టి ఫుడ్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నిటికీ యాన్యువల్ సర్వేలెన్స్ ఒకటి, ఆహార నియమాలు పాటించడము, క్రమం తప్పకుండా మందులు వాడటము, ఇవన్నీ చేయడం వల్ల మీరు డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా మిగతా వారిలాగే నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు.